నాని కుటుంబం వారం రోజులుగా అజ్ఞాతంలోనే ఉంది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారని పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. పేర్ని సన్నిహితుల కాల్ డేటాపై ఫోకస్ చేశారు. మరోవైపు నాని సతీమణి సుధా బెయిల్ పిటిషన్ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. నూట 85 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారని పేర్ని నాని సతీమణి జయసుధపై బందరు తాలూకా పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో గత శుక్రవారం జిల్లా కోర్టులో పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పర్మిషన్ పరిశీలించిన జిల్లా జడ్జి బెయిల్ పిటిషన్ ని 9వ అదనపు జిల్లా కోర్టుకి బదిలీ చేశారు. దీంతో బెయిల్ పిటిషన్ 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణకు వచ్చింది. పోలీసుల నుండి సీడీ ఫైల్ రాకపోవడంతో విచారణను ఈ నెల 19కి న్యాయమూర్తి వాయిదా వేశారు. పేర్ని నాని ఘటనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, 19వ తేదీకి వాయిదా పడింది. సో ఇంకా అన్ని రోజులు కూడా వీళ్ళు అజ్ఞాతంలో ఉండే అవకాశమే ఉందా? ఈ కేసులో ప్రత్యేకించి పోలీసుల వాళ్ళ పర్సనాలిటీ మీద కూడా కొన్ని డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో గంగాధర్ అనే పోలీస్ అధికారి చంద్రబాబు నాయుడు అరెస్ట్లో చాలా దూకుడుగా వ్యవహరించారు. కానీ పేర్ని నానిని వెతకడంలో చాలా అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని చెప్పండి. ఏదైతే సొంత గోదాంలో రేషన్ బియ్యంకి సంబంధించినటువంటి అంశాల్లో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రస్తుతం అయితే విచారణ చేపట్టడం జరిగింది. అయితే కేసుకు సంబంధించినటువంటి వాదనలు అనేది వాయిదా పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా 3700 బస్తాలకు సంబంధించి రేషన్ బియ్యం మాయం అవటం పౌర సరఫరాల శాఖ అధికారులు దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ తతంగం అంతా కూడా జయసుధతో పాటు మేనేజర్ ఎవరైతే తేజ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ఇదంతా కూడా జరిగినట్లు కూడా పోలీసులకి ఫిర్యాదులు అయితే అందాయి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి అంశంలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ రోజు విచారణ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశం పైన వాయిదా పడిన నేపథ్యంలో మరి పేర్ని నాని సతీమణి కానీ పేర్ని నాని కానీ వెలుగులోకి వస్తారా, లేకపోతే ఏ విధంగా ఇంకా వాళ్ళు అజ్ఞాతంలో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది సాయిశంకర్ ఆల్రెడీ పేర్ని నాని సన్నిహితుల ఫోన్ కాల్ డేటా సేకరిస్తున్నారు, అలాగే వాళ్ళ వివరాలు సేకరిస్తారు. కానీ ఇందులో పోలీసుల పాత్రపై కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఏమని చెప్తారు? అంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం ఒక అంశాన్ని గమనిస్తే ఏవైతే ప్రముఖులకు సంబంధించినటువంటి కేసులు ఏపీ పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. అయితే పోలీసులు మరి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయనే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే మరి అది పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లోకి వెళ్తున్నారా అనేది తెలియట్లేదు. కానీ ప్రధానంగా ఆర్జీవీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన క్లియర్ గా అందరి ముందుకు వస్తూ మాట్లాడుతున్నా కూడా పోలీసులు అతన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారనే విధంగా చెప్పచ్చు. అదే విధంగా ప్రస్తుతం పేర్ని నానికి సంబంధించినటువంటి అంశంలో క్లియర్ గా తెలుస్తుంది. ఏదైతే పూర్తిగా వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి డేటా కానీ అతను ఒక ఏంటంటే ఆయనకు సంబంధించి డేటా అనేది క్లియర్ గా పోలీసుల దగ్గర ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది క్లియర్ డేటా అయితే పోలీసుల దగ్గర ఉంటుంది. అలాంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా పేర్ని నాని కుటుంబాన్ని గుర్తించడంలో పూర్తిగా అయితే పోలీసులు అయితే కొంత విఫలం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. మరి పోలీసులే ఇదవుతున్నారా లేకపోతే పేర్ని నాని స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లో అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగిందా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం పోలీసులు అతను కనుక ముందస్తు బెయిల్ పొందిన తర్వాత కనుక గుర్తిస్తే కనుక కంపల్సరీ దీనిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరి పోలీసులు ఏ విధంగా ట్రేస్ అవుట్ చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోర్టును అప్రోచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా వాళ్ళైతే న్యాయవాదులకి టచ్ లో ఉంటారు, బంధువులకి కొంతమందితో ఉన్న టచ్ లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి, పార్టీ వర్గాలతో కూడా టచ్ లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి పోలీసులు పేర్ని నాని కుటుంబానికి సంబంధించి అజ్ఞాతంలో నుంచి బయటికి తీసుకొని వస్తారో లేకపోతే ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సాయి శంకర్. మొత్తానికి పేర్ని నాని వైఫ్ జయసుధకి సంబంధించిన కేసు 19వ తేదీకి అయితే వాయిదా పడింది, ముందస్తు బెయిల్ పిటిషన్. కానీ ఈ లోపుగా పోలీసులు వారిని గుర్తిస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఒక పెద్ద డౌట్.